ఇరాన్ అమెరికా ఏమడుగుతుంది, నువ్వు అణ్వాయుధాలు తయారు చేయబాక అంటది. ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను చెయ్యనండి అంటున్నాడు. అట్లయితే నీ దగ్గర ఉన్నటువంటి యురేనియం నాకు ఇచ్చేసి అంటుంది. నీకు ఇవ్వనండి అంటున్నాడు. అదిగో కాబట్టి నువ్వు అణ్వాయుధాలు తయారు చేస్తావు అంటది అమెరికా. లేదయ్యా నీకెందుకు ఇవ్వాలి నేను అంటది ఇరాన్. అసలు గొడవ నడుస్తుంది అక్కడే. ఇప్పుడు ఇరాన్ చెప్తోంది ఏంటంటే అమెరికాకి, హార్ముజ్ జలసంధిని అయితే నేను అటే పెట్టుకుంటా, అది వదిలిపెట్టను. అమెరికా హార్ముజ్ జలసంధిని వదిలేయాల్సిందే అంటది. అందుకు ఇరాన్ దిగ్బంధిస్తుంది. ఇప్పుడు అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇరాన్ చెప్పే విధానం అమెరికాకి నచ్చని విధానం ఏంటంటే, ఇరాన్ ఏం చెప్తుందంటే, మేము అణ్వాయుధాలు తయారు చెయ్యం, అది ఫైనల్. అణ్వస్త్రాలకి సరిపడే శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో అది అమెరికాకి ఇవ్వము, యూరోప్ దేశాలకి ఇవ్వం, రష్యాకి ఇస్తాం, ఈవెన్ చైనాకి కూడా ఇవ్వం, రష్యా చేతిలో పెడతాం. నెంబర్ 2, హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి కలెక్షన్ మాత్రం చేసుకుంటాం. అలా కలెక్షన్ వద్దు అనుకున్నప్పుడు ఆ దేశాలు మాతో ఒప్పందం చేసుకోవాలి. ఇది ఇరాన్ చెప్తున్న షరతులు, అమెరికా అధ్యక్షుడు అంగీకరించని షరతులు.